ఈలోపు అంటే సునీల్ కుమార్ గారి పాత్ర అసలు కన్ఫ్యూజన్ లేని పాత్ర. ఎందుకంటే హీఈస్ ది హెడ్ ఆఫ్ ది సునీల్ కుమార్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది సిఐడి. అప్పుడు హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ద సిఐడి. సో మొత్తం స్కెచ్ అంతా వ్యూహరచన, అంటే వ్యూహరచనలో సిఎస్ఆర్ ఆంజనేయులు గారి పాత్ర ఉన్నప్పటికీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే ఆయన ఒకప్పుడు శకుని పాత్రలు వేసేవారు. బట్ ఈయన కూడా కొంచెం శకుని పాత్ర పోషించాడు కాబట్టి అలా వచ్చిందేమో ఇండైరెక్ట్గా. బట్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈయన కలిపి ఆ వ్యూహరచనలో భాగంగా మరి చేశారు. నన్ను దారుణంగా కస్టడీలో హింసించారు. ఇప్పుడు మరి ఆయన ఒక వర్గాన్ని, ఆయన ఒక సంస్థ స్థాపించాడు. అది మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ రూల్స్కి టోటల్గా వ్యతిరేకం. గతంలో ఎన్నోసార్లు ఢిల్లీలో నేను ఆ కంప్లైంట్లు ఇవ్వటం, మీడియాతో దాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఆయన అంబేద్కర్స్ ఇండియా మిషన్ అని చెప్పి అది స్టార్ట్ చేయటం. ఫర్ అన్ ఆఫీసర్ ఇట్ ఈస్ అన్ఎథికల్. సో అతను స్టార్ట్ చేసి అక్కడ ఏదో నువ్వు నాకు నచ్చాలో ప్రకాష్ రాజు గారు చెప్తారు కదా, నాకు అది ఇచ్చావు ఇది ఇచ్చావని. అలా బ్రిటిష్ వాళ్ళు మనకి పూజించుకోవడానికి చర్చ్ ఇచ్చాడు, చదువుకోవటానికి ఓ స్కూల్ ఇచ్చాడు అని అలా వెరైటీగా మాట్లాడుతూ మళ్ళీ తర్వాత మరి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కూడా చాలా దారుణంగా మరి ఆయన దూషించాడు. అలాగే మను సిద్ధాంతాన్ని కూడా ఆ మను ఎవడు, అసలు బుద్ధి ఉందా, ఇలాంటి మాటలతో సమాజంలో ఏదైతే నా మీద కేసు పెట్టాడో, నేనేమో అందరూ కలిసి ఉండాలని చెప్పి నేను మాట్లాడితే మరి ఆయన సమాజాన్ని మతాల వారీగా కులాల వారీగా విడగొట్టే ఉద్రేక భరితమైన స్పీచ్లు ఇస్తూ మరి అఫీషియల్గా మరి ఒక ఆర్మీ అని సపరేట్గా పెట్టి అదేదో పివి సునీల్ కుమార్ ఆర్మీ అంట. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఈ ఉద్యోగం చేసిన వాడికి ఆర్మీలు ఏంటో, ఆర్మీయే చూసుకోవచ్చు ఎల్టీటీ ప్రభాకరన్ లాగా. మరి వీడికి ఉద్యోగం ఎందుకో నాకు అర్థం కాదు. అది మీరు ఎలాబొరేట్ చేయాలి, నేను మిమ్మల్ని అడుగుతా. సో ఇలాగా ఈ ప్రాసెస్లో మరి మనం చాలా కంప్లైంట్లు ఇచ్చాం. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు ఇదంతా నిజమేనా అని. ఈలోపు సునీల్ కుమార్ అతి తెలివితేటలు ఉపయోగించి ఆ యూట్యూబ్లో లింకులన్నీ తీసేశాడు. తెలివితేటలు ఒక సునీల్ కుమార్కే కాదు కదా, మనకు కూడా ఉంటాయి కాబట్టి నేను అవన్నీ ముందే రికార్డ్ చేసి పెట్టి ఆ పెన్ డ్రైవ్లో వేసి ఇచ్చా. ఇప్పటికీ ఆ పెన్ డ్రైవ్లు ఉన్నాయి. మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ఆఫీస్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపి ఇది నిజమేనా, మీరు నాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే ఈ రోజు దాకా అక్కడి నుంచి ఈ రిపోర్ట్ రాలా. పాత ప్రభుత్వంలో ఈ రిపోర్ట్ రాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికి మరి అప్పటికే దానికి మరి కాలం తీరిపోయింది ఏంటో వాళ్ళు పంపలేదు.